నమస్తే. క్యా బోల్తే పబ్లిక్ అనేది సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కొత్త నినాదం, కొత్త కార్యాచరణ. వాళ్ళకి ఇప్పటివరకు ఏ కమిటీ లేకుండానే దేశంలో ప్రధాన ప్రతిపక్షం సాధించలేనంత విజయం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి వాళ్ళు సాధించిళ్ళు. అందులో నో డౌట్. సాధించడమే గాక 10-12 సంవత్సరాల నుండి బీజేపీకి ఎవ్వరు ఎదురుపోయినా యాంటీ నేషనల్ అని రకరకాల ముద్ర ఇస్తున్నారు కదా. దాన్ని తొలగించే విధంగా, ప్రజలకు ఒక ధైర్యం ఇచ్చే విధంగా, ప్రశ్నించే గొంతుకులకు ఒక ధైర్యం ఇచ్చే విధంగా సీజేపీ ప్రొటెస్ట్ నిలిచింది. అయితే వాళ్ళకు ఒక కమిటీ లేదు ఇన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు మొన్న మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సీజేపీ పార్టీ లీడర్స్ అందరూ. అందులో వేసుకొని ఒక వర్కింగ్ కమిటీ నియమించుకున్నారు. ఆ వర్కింగ్ కమిటీ కన్వీనర్గా అభిజిత్ దీప్కే ఉన్నాడు. కో కన్వీనర్లుగా సౌరభ్ దాస్, అశుతోష్ కుమార్ వీళ్ళు ఎన్నుకోబడ్డారు. దానికి మీడియా హెడ్గా అండ్ సౌత్ జోన్ ఇన్ఛార్జిగా విజయ్ రెడ్డి మల్లంగి అని మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ వ్యక్తి. అయితే వాళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే క్యా బోల్తే పబ్లిక్. మొత్తం పబ్లిక్ దగ్గర ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా ఈ కమిటీ, వర్కింగ్ కమిటీ పర్యటించబోతున్నారు. పర్యటించి అక్కడ ఉన్న సమస్యలు ఏంది, మీ దగ్గర ఉన్న ప్రస్తుత సమస్యలు ఏంది, ఏ ఏ సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలల్లో ఒకటే సమస్య ఉండదు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి, లేకపోతే మన స్కూల్స్కి సంబంధించి ఒకటే సమస్య అనేది ఉండదు. రకరకాల ప్లేస్లలో రకరకాల సమస్యలు ఉంటాయి. కొన్ని చోట్ల బార్డర్ ఇష్యూస్ ఉంటాయి. మా గ్రామాలను మండలంలో కలపండి, లేకపోతే మా గ్రామాలను ఈ జిల్లాలో, ఈ స్టేట్లో కలపండి. కొన్ని ట్రైబల్ ఏరియాస్లలో మాకు ఏ కులం ఇస్తలేరు, మాకు ఎస్టీనో, ఎస్సీయో, బీసీయో, ఓసీయో ఏదో కులాలల్లో మా కులాన్ని, లేదా సబ్ క్యాస్ట్ లాగానన్నా మా కులాన్ని చేర్చండి. కొన్ని గ్రామాలకు, మండలాలకు మాకు ఇంకా అంబులెన్స్ వస్తలేవు. ఇట్లా చాలా సమస్యలు చాలా ఏరియాలలో ఉంటాయి. అట్లా అన్ని సమస్యలను వాళ్ళు దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని సమస్యలను వాళ్ళు తెలుసుకొని ఏ విధంగా ముందుకు పోవాలనే కార్యాచరణ సిద్ధం చేసుకుంటారట. ఇది ఇట్లా నడుస్తుండగా ప్యారలల్గా నెక్స్ట్ 6 monthsలో ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గ స్థానాలలో కూడా సీజేపీ పార్టీ ఇన్ఛార్జీలను, కన్వీనర్లను నియమించుతారంట. ఈ విధంగా సీజేపీ పార్టీ ముందుకు పోతుంది. వీళ్ళ ముఖ్య ఎజెండా ఏంటంటే విద్యా ఉద్యోగాలపై వీళ్ళ నెక్స్ట్ ఎజెండా, వీళ్ళ నెక్స్ట్ టార్గెట్. ఖచ్చితంగా ఈ సీజేపీ పార్టీ సాధించిన స్థాయికి వీళ్ళు ఖచ్చితంగా స్పాట్లా ఎట్ ద టైం నిరుద్యోగ సమస్య మీదనే పోరాటం చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ మీద అదే పెద్ద సమస్య, అదే ప్రధాన సమస్య. మన విద్యార్థుల రాజకీయ పార్టీ కూడా దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది. ఆ సమస్య మీద వీళ్ళు ఖచ్చితంగా పోరాటం చేయాలి. అండ్ వీళ్ళు విద్య అండ్ ఉద్యోగాల సమస్యల మీద చేస్తున్నారు కదా. అండ్ మెయిన్గా విద్యార్థుల రాజకీయ పార్టీ వీళ్ళకు ఒక సజెషన్ లాగా చెప్తుంది ఏంటంటే హెల్త్ మీద కూడా, వైద్యం మీద కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది పోరాటం చేయాలి. చేస్తేనే దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారితేనే ప్రతి పౌరుడికి విద్య, వైద్యం అనేది వస్తుంది. ఇప్పుడు వీళ్ళు విద్య మీద ఎంచుకున్నారు. సేమ్ మన విద్యార్థుల రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక అంశాలనే వీళ్ళు కూడా తీసుకున్నారు. సేమ్ నాణ్యమైన విద్య లేదు. ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కే లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసినా కూడా నాణ్యమైన విద్య లేదు. విద్య అంతా అయిపోయాక ఉద్యోగాలు లేవు అనేది ఎంచుకున్నారు. మన సజెషన్ ఏంటంటే ఈ లిస్టులో వాళ్ళు వైద్యాన్ని కూడా ఎంచుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి సజెస్ట్ చేస్తున్నది. అయితే ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఈ సమస్యలన్నీ తెలుసుకున్నాక సీజేపీ పార్టీ లాంటి సాధించిన స్థాయికి వాళ్ళు నిరుద్యోగాల సమస్య మీద, విద్యా, వైద్యం మీద పోరాటం చేయొచ్చు. కానీ లోకల్ ఇష్యూస్ ఉంటాయి, గ్రామాలకి, మండలాలకు మధ్యలో ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు ఎట్లా సాల్వ్ చేస్తారనేది ఒక పాయింట్. లేదా వీళ్ళు ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వీళ్ళ టీంని సిద్ధం చేసుకొని ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారుతారా, లేక ఓన్లీ ప్రజా సమస్యల మీద గవర్నమెంట్లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, విద్యార్థుల రాజకీయ పార్టీ ఉన్నా, ఎవరున్నా వాళ్ళ మీద పోరాటం చేస్తారా అనేది మనకు తెలియాల్సి ఉంది. వీళ్ళు పొలిటికల్గా పార్టీగా ఇప్పుడే ఈ దశలో మారితే మాత్రం వీళ్ళని అన్ని పార్టీలు అన్ని ఏరియాలలో వీళ్ళని జీరో చేస్తారు. ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్ర కేంద్రాలలో బలపడ్డంత సీజేపీ పార్టీ ప్రతి గ్రామంలో బలపడాలి, ప్రతి మండలంలో బలపడాలి. అట్లా బలపడ్డాక పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే, బలపడ్డాక 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో పొలిటికల్ ఎంట్రీ ఇస్తే చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడే పొలిటికల్ ఫార్మాట్లో పోయిల్లనుకో వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది గ్రామాలల్లో రాజకీయం కాబట్టి దేశంలో చేసినంత ఈజీగా గ్రామాలల్లో చేయలేరు. కాబట్టి వాళ్ళు ఎంచుకున్న ఈ ప్లాన్ కరెక్టే. దేశవ్యాప్తంగా ఇప్పుడు వాళ్ళ టార్గెట్ 6 monthsలో కూడా ఎమ్మెల్యే, ఎంపీకి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల వరకే వాళ్ళు నియమించుకోబోతున్నారు.
అంటే నియోజకవర్గాల నుండి మళ్ళా మండల స్థాయి, గ్రామ స్థాయి, బూత్ లెవెల్ వరకు రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. వీళ్ళ లీడర్షిప్ కరెక్ట్ ఉంటే 2028 వరకు 100% మండల కేంద్రాల వరకు వీళ్ళ పార్టీ చేరుతుంది. చేరిన పార్టీ మేము విద్యార్థుల రాజకీయ పార్టీ సజెస్ట్ చేసినట్టు విద్యా, ఉద్యోగాలు, వైద్యానికి సంబంధించి కూడా వీళ్ళు పోరాటం చేయాలి. ఎందుకంటే మనిషికి కావాల్సింది విద్య, వైద్యం. ఆ రెండు ప్రజలకు ఇస్తే ఆటోమేటిక్గా సగం సమస్యలు నయమవుతాయి. కాబట్టి ఇది విద్యార్థుల రాజకీయ పార్టీ సజెషన్ను కాక్రోచ్ జనతా పార్టీ తీసుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.